వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మీ అందరి సేవ. సో రేషన్ కార్డులో కేవైసీ చేస్తున్నారా? చేయకపోతే మాత్రం ఖచ్చితంగా కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి. అండ్ ఇన్ కేస్ ఆఫ్ మీ పిల్లల ఫింగర్ ప్రింట్స్ పడకపోతే లేదా మీ వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ పడకపోతే ఆధార్ సెంటర్ ఈ సేవ, నాట్ మీ సేవ. మీ సేవాస్లో ఆధార్ సెంటర్ ఉండదండి. సో ఈ సేవాస్కి వెళ్ళి విజిట్ అయ్యి ఆధార్ని బయోమెట్రిక్ అప్డేట్ అనేది కంప్లీట్ చేస్తే 27 అవర్స్లో మనకు అప్డేట్ అనేది ఇచ్చేస్తున్నారు. కాబట్టి మీకు లేట్ అయిపోతుంది కేవైసీ ఆధార్ అప్డేట్ అయ్యేసరికి ఇక్కడ రేషన్ కార్డ్ కేవైసీ అయిపోతుంది అన్న కంగారు ఏం లేదు. సో 72 అవర్స్లో అప్డేట్ అయిపోతుంది. కాబట్టి ఎవరివైతే ఫింగర్ ప్రింట్స్ పడలేదో వాళ్ళు ఈ సేవాకి వెళ్ళి అంటే ఆధార్ సెంటర్కి విజిట్ అయ్యి ప్లీజ్ మీ కేవైసీని కంప్లీట్ చేసుకొని మళ్ళీ రేషన్ షాప్లో కూడా కేవైసీ అనేది అప్డేట్ చేయండి. లేదు అంటే ఆఫ్టర్ ఫస్ట్ మీ రేషన్ కార్డ్ అనేది బంద్ అయిపోతుంది అన్నమాట. సో ప్లీజ్ మీ కేవైసీ ఏదైతే ఉందో రేషన్ షాప్లో వెళ్ళి సబ్మిట్ చేయండి. అండ్ బిలో 5 ఇయర్స్ లోపు అప్లై చేసినప్పుడు ఆధార్ కార్డ్ వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ అనేది అబ్సల్యూట్లీ తీసుకోరు. ఎందుకంటే వాళ్ళ ఫింగర్స్లో లైన్స్ అనేది ఫామ్ అవ్వవు. కాబట్టి ఒకవేళ మీ పిల్లలు 5 ఇయర్స్ లోపు ఆధార్ కార్డ్ జనరేట్ అయ్యి ఉంటే ఇప్పుడు వాళ్ళు ఒకవేళ 6 ఇయర్స్ 7 ఇయర్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆధార్ కార్డ్ అనేది బయోమెట్రిక్ చేయించిన తర్వాతనే మీరు రేషన్ షాప్కి వెళ్ళి కేవైసీ అనేది అప్డేట్ చేయించాలి అనమాట. సో ఇది 31కి లాస్ట్ అండి. సో మీ యొక్క రేషన్ కార్డ్ని కేవైసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఇంకొక విషయం మర్చిపోతున్నాను. సో 3 months ఆఫ్ రేషన్ నెక్స్ట్ మంత్ ఫస్ట్ నుంచి ఇస్తున్నారు. అది ఖచ్చితంగా కలెక్ట్ చేసుకోవాలి. గవర్నమెంట్ వాళ్ళు మనకి 3 months రేషన్ లాస్ట్ టైం సమ్మర్లో ఇచ్చినట్టుగానే ఇప్పుడు 3 months ఆఫ్ రేషన్ అనేది కలెక్ట్ చేసుకోవాలి. సో ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరివైతే రేషన్ కార్డులో కేవైసీ అప్డేట్ లేదో అది ఖచ్చితంగా కంప్లీట్ చేసుకోవాలి. ఇంకా ఇలాంటి విషయాలు ఇంకా న్యూ అప్డేట్స్ ఏవైనా తెలుసుకోవాలి అంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను రిప్లై ఇవ్వడానికి మ్యాక్స్ ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ సేవ మీ అందరి సేవ.